ఆర్టీసీ ఇప్పుడు కొత్త పంతాలు వెళ్ళాలని అనుకుంటుందా? ఉచిత బస్సు అమలు చేస్తున్న నేపథ్యంలో మహిళల నుండి ఆదాయం తగ్గిపోవడంతో మిగతా మార్గాలలో ఆదాయం ఎలా తీసుకురావాలి అని ప్లాన్స్ మొదలుపెట్టేసింది. ముఖ్యంగా యువతను బస్సుల్లోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు ఆర్టీసీ అధికారులు. అసలే టెక్నాలజీ యుగం, క్షణం తీరిక లేకుండా గడుపుతోంది యువత. వీలు చిక్కినప్పుడల్లా స్మార్ట్ ఫోన్ పట్టుకొని తమకు తెలిసిన సమాచారం వెతికే పనిలో పడుతోంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు చివరకు ప్రయాణం చేసే సమయంలో తమకు కావాల్సిన సమాచారం కోసం కంటిన్యూస్ సెర్చింగ్ చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వైఫై పెట్టాలని భావిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ కేవలం ఆదాయం పెంచుకోవడమే కాదు, ప్రయాణికుల సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇక బస్సులు చాలకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. అయినా రద్దీ అలాగే కొనసాగుతోంది. తాజాగా కొత్త నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. బస్సుల్లో వైఫై సదుపాయం కల్పించేందుకు ప్లాన్ చేస్తోంది ఆర్టీసీ. దూర ప్రాంతాలకు వెళ్లే లహరి ఏసీ బస్సుల్లో ఉన్న ఈ సదుపాయాన్ని మిగతా బస్సులు బస్టాండ్లకు విస్తరించాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలో జరిగే సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది. రైల్వే స్టేషన్లలో ఇప్పటికే ఉచితంగా వైఫై సదుపాయం ఉంది. రైలు ఏ స్టేషన్లో ఆగినా ప్రయాణికుడికి రెడీగా వైఫై అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఇదే తరహాగా చేస్తే ఎలా ఉంటుందనేది ఆలోచన చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ఇక ఒకవేళ ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తే బస్సుల్లో ప్రవేశపెట్టాలా? ఏ తరహా బస్సులు, ఇక సిటీ బస్సులకు ఈ అవకాశం ఉంటుందా, లేకుంటే బస్సు కాంప్లెక్స్లో పెట్టాలా అనే దానిపై రకరకాలుగా మంత్రాలను చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ఉచిత వైఫైకి సంబంధించిన ప్రతిపాదనలు అందించినట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సదరు ప్రైవేట్ సంస్థ మంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. బస్సులు, బస్టాండ్లు, రవాణా శాఖ కార్యాలయాల్లో వైఫై సదుపాయాన్ని అందిస్తామన్నది అందులోని కీలక పాయింట్. ఇంటర్నెట్ యాక్సెస్తో కూడిన వైఫై కాకుండా అప్లోడ్ చేసిన కంటెంట్ను వైఫై ద్వారా మొబైల్ ఫోన్లలో అవకాశం కల్పించనుంది. ప్రయాణికులు ఎంపిక చేసుకున్న సినిమాలు, పాటలు చూడొచ్చన్న మాట. అయితే కంటెంట్ మధ్యలో కమర్షియల్ యాడ్స్ కూడా వస్తాయని, దానివల్ల ప్రైవేట్ సంస్థకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ వర్గాల మాట. ప్రస్తుతం లహరి ఏసీ బస్సుల్లో ఉచిత వైఫై విధానం అమల్లో ఉంది. మిగతా బస్సులు, బస్టాండ్లో ఈ సదుపాయాన్ని విస్తరించాలన్నది సదరు సంస్థ ప్లాన్. దీనిపై ఆర్టీసీ అధికారుల మరో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తర్వాత వైఫై సదుపాయంపై స్పష్టత రావచ్చు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు మరింత ఆహ్లాదకరంగా జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయ మార్గాలు లభించే అవకాశం కూడా ఉంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.